మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నార్సింగ్ మండలంలో జాతీయ రహదారిపై 44 సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీంతో కుంగిన రోడ్డుని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగ్ మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డు అంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నార్సింగ్లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి దప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది. లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. మెదక్ జిల్లాలోని